అప్డేట్ చూస్తే రెండో రోజు కుప్పం పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం లైవ్ చూద్దాం. దీంతో సహాయంతో కరెక్ట్గా ఆపరేషన్ కూడా చేయించే పరిస్థితికి వస్తాం. అలాంటి అన్ని వస్తాయి వినూత్నమైన కార్యక్రమాలు. విల్ వర్క్ ఇట్ అవుట్. ఇప్పుడు మీరు ఈ ప్రాజెక్టు ముందుకు ఎక్స్ప్లెయిన్ చేయండి. మినిస్టర్ గారు వాళ్ళు మాట్లాడాక మళ్ళీ నేను చెప్తాను. ఏదైనా ఉంటే 20 నిమిషాలు మాట్లాడేస్తా. ఒక పిహెచ్సిలో ఒక డాక్టరు, ఇంకో పిహెచ్సి నుంచి ఒక పేషెంట్ కేర్ కోఆర్డినేటరు, వాళ్ళు అసలు ఈ ప్రాజెక్ట్ వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది ఒకసారి బ్రీఫ్ చేస్తాను. ముందు 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మినిస్టర్ గారు, తర్వాత వాళ్ళు కూడా. ముఖ్యమంత్రి వాళ్ళకి వీళ్ళందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ 13 పిహెచ్సిలో ఉన్న మెడికల్ ఆఫీసర్లు కానీ, స్టాఫ్ నర్సులు, దీంట్లో మొత్తం ఇన్వాల్వ్ అయిన ఆశా, ఏఎన్ఎం, సిహెచ్ఓల దాకా అందరికి కూడా మనకు ఒక మంచి అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు అందించారు. ఎందుకంటే భవిష్యత్తులో ఒక చరిత్ర సృష్టించబోయే కార్యక్రమానికి మనం ఇవాళ శ్రీకారం చుట్టబోతున్నాం. ఇప్పటిదాకా మీరు ఈ రంగంలో కొన్ని సంవత్సరాలుగా పేదలకి సేవలు అందిస్తూ ఉన్నారు, వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు, రొటీన్ పద్ధతిలో అందిస్తూ ఉన్నారు. ఇవాళ కాస్త వినూత్నంగా పర్సనలైజ్ కేర్, మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి మాట్లాడడం, మందులు అందించడం, చూడడం వరకు మనం చేస్తూ వచ్చాం. కానీ భవిష్యత్తులో ఇప్పటిదాకా అందిస్తున్న సేవలకి అదనంగా ఒక పర్సనలైజ్ కేర్, ఒక కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా, ఏది ప్రెగ్నెన్సీ మూమెంట్ కానీ, లేదా పిల్ల విషయం కానీ, లేదా ఎన్సిడి ఇప్పుడే మనం చూసాం, కృష్ణప్ప గురించి చేశారు. ఇటువంటి వాటికి మన పరిధి వరకు మాత్రమే మనం సేవలు అందిస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు స్పెషలైజ్డ్ సేవలు అందించే అవకాశం మనకు కలిగింది. వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా ఏదైనా ఒక సమస్య, ఎన్సిడి సమస్య వచ్చినప్పుడు దాని తర్వాత నిరంతరం వాళ్ళతో సంప్రదిస్తూ ఉండడం, వారికి కావాల్సిన సేవలు మనమే ప్రొయాక్టివ్ గా ఉంటూ అందించే అవకాశం మనకు కలిగింది. ఈ క్రమంలో అనేక విషయాలుగా మనం తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అది మన అప్గ్రేడేషన్ కూడా ఉపయోగపడుతుంది. మనం ఈ కుప్పంలో ఇవాళ మొదలు పెడుతున్న ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఒక వినూత్నమైన, అందరూ మాట్లాడుకునే విధంగా ఉంటుంది. అటువంటి ఒక చారిత్రాత్మకంగా నిలిచిపోయే ఈ కార్యక్రమంలో భాగస్వాములు ఉన్నందుకు నిజంగా మనం అందరం గమనించాలి. ఈ సందర్భంలో నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి కేబినెట్ లో మంత్రిగా ఉండడం, ఇటువంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతుండడం చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. దీన్ని అందరం కలిసి ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. ఇవాళ దీన్ని ఒక రోల్ మోడల్ గా ప్రూఫ్ ఆఫ్ చూపించాలంటే దాని బాధ్యత మీ పనితీరు మీదే ఉంటుంది. సో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు మీకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు, వారిని ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా దీన్ని చాలా సమర్థవంతంగా చేసి ప్రపంచానికి ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మనం కుప్పం నియోజకవర్గం నుంచి, ముఖ్యంగా మీ 13 పిఎస్సీల్లో ఉంటున్న వైద్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో మీ చేతుల్లో, మీ భుజస్కంధాల మీద ఉందని తెలియజేస్తూ, దాని మన పనితీరును మెరుగుపరుచుకుంటూ మనం చాలా సమర్థవంతంగా మన విధులను కూడా నిర్వహించాలని కోరుకుంటూ, చేస్తారని ఆశాభావంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక డాక్టరు అంటే శాంతిపురం డాక్టర్ గారు, మెడికల్ ఆఫీసర్. సార్ గుడ్ మార్నింగ్ సార్. జస్ట్ ఒకసారి ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ ఇక్కడ ఎలా చేస్తున్నారు అనేది టాటా ఎండి ప్రతినిధులు ఆల్రెడీ చెప్పారు. బట్ మీ సైడ్ నుంచి అంటే మీరు ఏం చేస్తున్నారు, ఎంతవరకు చేస్తున్నారు, ఏం జరుగుతోంది అనేది క్లుప్తంగా ముఖ్యమంత్రి గారికి ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఇనాగ్రేటింగ్ టాటా డిఎస్సి కుప్పం కాన్స్టిట్యుయెన్సీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కూర్చొని మాట్లాడండి, మీరు కూర్చొని మాట్లాడండి. మాట్లాడితే క్లారిటీ వస్తుంది, బాగా వస్తుంది. కూర్చోండి, ఫ్రీగా ఉండండి. ఫ్రీగా ఉంటే ఫ్రీ మైండ్ పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టాటా డిఎస్సి డిజిటల్ నర్సింగ్ ద్వారా ఈ హెల్త్ యాప్ లో మన పేషెంట్ రాగానే రిజిస్టర్ చేసుకుంటున్నాం సార్. పేషెంట్ యొక్క డీటెయిల్స్ అన్ని రిజిస్టర్ చేసుకొని అవి మళ్ళీ మనం డాక్యుమెంటేషన్ చేసుకుంటున్నాం సార్. రిజిస్టర్ చేసినప్పుడు మనకు ఒక యూనిక్ ఆబా ఐడి నెంబర్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది సార్. త్రూ ఈ ఆబా ఐడి జనరేషన్ ద్వారా మనం స్టేట్ లో ఎనీ ఇన్స్టిట్యూషన్ సార్, ఏదర్ ఇట్ మే బి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఇట్ మే బి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, మనం వెళ్ళినప్పుడు ఆ ఆబా ఐడి నెంబర్ చెప్పిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్, ప్రీవియస్ హిస్టరీ, ఆయనకి ఏమన్నా బీపీ ఉందా, షుగర్ ఉందా, లేదంటే ఆమె ఏమన్నా ఏఎన్సీ కేసా, లేకపోతే ఇంకేమన్నా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా అనేది మనకి ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటుంది సార్. దానివల్ల మనం ఏమంటే సర్వీసెస్ అనేవి పేషెంట్ కి, డాక్టర్ కి ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటుంది సార్. కనెక్టివిటీ అనేది, అనుసంధానం అనేది
చాలా దగ్గరగా ఉంటుంది సార్. అది ఒక్కటే కాకుండా ఇంకా మనము ఇప్పుడు మనకి శాంతిపురంకి మనకి అణగిరా కానీ కర్ణాటక బార్డర్ నుంచి మనకి పేషెంట్స్ వస్తారు సార్. డైలీ వేజ్ లేబర్ వర్కర్స్ సార్. వీళ్ళకి మనం ఏం చేస్తున్నామంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్వీసెస్ సార్. అంటే ఒక స్పెషలిస్ట్ సర్వీసెస్ కావాలనుకుంటే మనం ఇక్కడ వీపాడ్ నుండి శాంతిపురం నుండి కుప్పంకు కానీ, శాంతిపురం నుండి తిరుపతి కానీ, శాంతిపురం నుండి విజయవాడకు కానీ టెలికన్సల్టేషన్, వీడియో కన్సల్టేషన్ ద్వారా మనం సర్వీసెస్ సార్. అంటే మనము ఎనీ స్పెషలిస్ట్ సర్వీసెస్ ఏమైనా కావాలంటే కూడా వాళ్ళు మన శాంతిపురంకే వచ్చి చూసేలాగా సార్. అంటే దీని ద్వారా ఏమంటే మనకి ఆ ట్రావెలింగ్ పీరియడ్ సార్ మనీ సేవ్ అవుతుంది, ట్రావెలింగ్ పీరియడ్ అనేది సేవ్ అవుతుంది. ఇంకా వాళ్ళ యొక్క టైం డ్యూరేషన్ సార్ అవన్నీ సేవ్ అవుతుంది సార్. యాక్సెసిబిలిటీ అనేది చాలా మనకి దగ్గరగా ఉంటుంది సార్. తర్వాత ఇంకా దీంతో పాటు మనకి ఏఎన్సీ సర్వీసెస్ సార్. ఏఎన్సీ సర్వీసెస్ అనేవి మనం చాలా ఈజీ యాక్సెసిబుల్ గా ఉంటుంది సార్. ఇట్ విల్ వర్క్ లైక్ ఏ అలారం సిస్టమ్ సార్. అంటే ఒక థర్డ్ మంత్ ఏఎన్సీ ఉన్నారనుకోండి సార్, వాళ్ళకి మనం ఏం చేస్తామంటే 3వ నెల ఏఎం సర్వీసెస్ తీసుకోవాలి, 5th మంత్ గ్రోత్ స్కాన్ ఏమైనా చేసుకోవాలా, ఇంకా తర్వాత 9th మంత్ అలా ఉన్నప్పుడు మనం ఈజీ యాక్సెసిబిలిటీ సార్. మనం ఏమైనా చేసుకోవాలంటే వాళ్ళకి ముందుగానే మనం చెప్పి వాళ్ళని ఫాలో అప్ చేసుకొని ఇవన్నీ చూసుకుంటాం సార్. ఎన్సిడి కేసెస్ ఏమైనా ఉంటే మనము ఫాలో అప్ చేసుకుంటాం సార్. ముందుగానే మనము వాళ్ళకి కాల్ చేసి మీకు పలానా తేదీ డాక్టర్ అవైలబిలిటీలో ఉంటారు, మీరు ఏమైనా తీసుకోవాలంటే తీసుకోండి అని చెప్పగలుగుతాం సార్. ఈ సర్వీసెస్ అన్ని మనం అందజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. తర్వాత ఒక పేషెంట్ కేర్ కోఆర్డినేటరు మల్లనూరు పిహెచ్సి ఒక పేషెంట్ కేర్ కోఆర్డినేటరు అంటే మీరు ఇంతకు ముందు ఏం చేసేవారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్కడ మీరు MLHPగా అంటే CHOగా చేసేవారని చెప్తూ మీరు ఏ రకమైన సర్వీసెస్ ఇస్తున్నారు, ఎలా డాక్యుమెంట్ చేస్తున్నారు అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. కూర్చోమ్మా, కూర్చుని మాట్లాడు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఈ ఏఎన్సీ సర్వీసెస్ ఇక్కడ మనకు కుప్పం నుంచి స్టార్ట్ చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇంతకు ముందు నా పేరు ఇందిరా సార్, పేషెంట్ కేర్ కోఆర్డినేటర్. ఇంతకు ముందు చీలేపల్లి కుప్పం అర్బన్ PHC లో వర్క్ చేశాను సార్. సో ఇంతకు ముందు మనము ఓపీ సర్వీసెస్ అన్ని ఇస్తున్నప్పటికీ కూడా మనకు ఎక్కడ కూడా డిజిటలైజేషన్ అనేది లేదు సార్. మన వరకు పేషెంట్ సైడ్ మనం ఫాలోఅప్ చేస్తున్నాము, అన్ని చేస్తున్నాము. FTPకి మనం పేషెంట్స్ మంత్లీ వన్స్ 2 విజిట్స్ ఉంటుంది సార్. ఆ పలానా రోజు వాళ్ళు మిస్ అవుతుంటారు పేషెంట్స్. సో ఇక్కడ మనకు డిఎన్సి తర్వాత మనకు డిఎన్సి సర్వీసెస్ లో మెయిన్లీ ప్రాసెస్ ఏంటంటే మనం వన్స్ పేషెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ మొబైల్ నంబర్ తీసుకొని వాళ్ళ డీటెయిల్స్ హెల్త్ లో ఉందా లేదా చూసుకుంటాం సార్. లేదు అని అంటే అబా క్రియేషన్ చేస్తాం. అబా క్రియేషన్ చేసిన తర్వాత మనకు వాళ్ళ డీటెయిల్స్ అన్ని హెల్త్ లో రిజిస్టర్ అయిపోతాయి సార్. తర్వాత మనము బుకింగ్ అంటే అపాయింట్మెంట్స్, ఫ్యూచర్ అపాయింట్మెంట్స్ ఇచ్చిన ఫ్యూచర్ అపాయింట్మెంట్స్ ఇస్తాము. తర్వాత అక్కడి నుంచి స్టాఫ్ నర్స్ దగ్గర వెళ్తారు సార్.